వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు నేను వీడియోలో ఏం చూపించాలనుకుంటున్నానంటే, ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది లెహెంగాస్ కదా. నా లెహెంగాలన్నీ నేను ఎలా డిజైన్ చేసుకున్నానో మీ అందరికీ చూపిస్తాను. మ్యాక్సిమం ఇందులో నేను డిజైన్ చేసుకున్నవే అన్నీ ఉన్నాయండి. ఒకటి రెడీమేడ్ ఉంది, అది కూడా ఇప్పటిదైతే కాదు. నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎప్పుడు తీసుకున్నా అన్నది కూడా చూపిస్తాను. నేను ఫస్ట్ చూపించాలనుకుంటున్న లెహెంగా ఏంటంటే ఇదండి. ఒక పిస్తా కలర్ గ్రీన్ టైప్లో ఉంటుంది, చాలా లైట్ కలర్. దానిపైన ఇట్లా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చూడండి. ఫ్లవర్స్ వచ్చినాయి, ఇలా ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చి దానికి గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చి ఇట్లా ఒక కొమ్మ టైప్లో గోల్డ్ కలర్లో ఉందండి. ఇది బాగా దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది చూడండి. ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ చెక్స్లో ఉందండి. ఇది చూడండి, మొత్తం చెక్స్ ఉన్నాయి. ఇదైతే ఆర్గెంజా మెటీరియల్ అండి. దీన్ని నేను ఒక 3 మీటర్స్ తీసుకొని ఇట్లా గాగ్రా టైప్లో డిజైన్ చేశాను. అంటే దీన్ని నేను హాఫ్ సర్కిల్ స్టిచ్ చేశానండి. దీన్ని హాఫ్ సారీగా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనం లెహెంగా కూడా యూస్ చేసుకోవచ్చు. లెహెంగా అంటే క్రాప్ టాప్ వేసుకొని ఒకవైపు దుపట్టా పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. 2 టైప్స్ కింద యూజ్ అవుతుంది అని నేను దీన్ని ఇలా డిజైన్ చేశాను. కింద అయితే నార్మల్గా పీకో చేశానండి. చెప్పాను కదా, గాగ్రా టైప్లో, లెహెంగా టైప్లో, హాఫ్ సారీ టైప్లో ఎలా అన్నా యూజ్ చేయాలి అన్నట్టు నేను దీన్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. దీనిపైకి బ్లౌజ్ నేను ఇట్లా పింక్ కలర్ తీసుకున్నానండి. వీడియోలో కొంచెం బాగా డార్క్గా కనిపిస్తుంది కానీ ఇది కొంచెం లైట్ షేడ్ పింక్. ఈ ఫ్లవర్కి మ్యాచ్ అయ్యేలా ఈ పింక్ అనేది తీసుకున్నాను. ఇదైతే బ్లౌజ్కి ఇలా 2 సైడ్స్ బోట్ నెక్ అండి. ఇలా ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ ఇలా బోట్ నెక్ ఉండి కింద వేసుకుంటే ఇది ట్రయాంగిల్ షేప్ కనిపిస్తుంది. ఇలా ట్రయాంగిల్ షేప్ హోల్ అనేది వస్తుంది. ఈ వర్క్ అంతా నేనే చేశానండి. సింపుల్గా కొంచెం బాల్ చైన్స్, బీడెడ్ చైన్స్ అనేవి స్టిచ్ చేశాను. చూడండి, వెనక వైపు కూడా స్టిచ్ చేసి ముందు అంటించాను. దానిపైన నేను ఇలా అక్కడక్కడ కుట్ అనేది వేశాను. ఇంకా ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా ఇట్లా బీడ్స్ అనేవి స్టిచ్ చేశానండి. చూడండి, రివర్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆల్ ఓవర్ అంతా నేను ఇలా బీడ్స్ని అక్కడక్కడ ఇలా 3 కింద స్టిచ్ చేశాను. మరి ప్లెయిన్గా లేకుండా కొంచెం లుక్ బాగుంటుంది. అంటే క్రాప్ టాప్ అంటే ఒక సింగిల్ వేసుకుంటాం కదా, అలా అప్పుడు కూడా బాగుంటుందని ఆల్ ఓవర్ ఇలా స్టిచ్ చేశాను. ఇక లేయర్ స్లీవ్స్ పెట్టాను. ఈ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేశాను అన్నది కూడా నా ప్రీవియస్ వీడియోస్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వరకు కనుక చూడకపోతే కనుక నా ప్రీవియస్ వీడియోలో ఎలా స్టిచ్ చేశాను ఏంటి అన్నదంతా డీటెయిల్డ్గా పెట్టాను. ఇది దీనిపైన చెప్పాను కదా, ఒక ప్లెయిన్ బ్లౌజెస్ ఏంటంటే మనము ఇట్లా ప్లెయిన్ ఉంటే దీని మీద కాంట్రాస్ట్లో ప్లెయిన్ శారీ, బ్లూ శారీ కట్టుకున్నా, ప్లెయిన్ ఎల్లో శారీ కట్టుకున్నా ఏదన్నా బాగుంటుంది. అందుకని మ్యాక్సిమం ఒక్కొక్క బ్లౌజ్ని నేను కొంచెం ప్లెయిన్గానే డిజైన్ చేసుకుంటానండి. ఇప్పుడు నెక్స్ట్ దీనిపైనకి ఓని చాలా గ్రాండ్గా తీసుకున్నాను. చూడండి, ఇది మొత్తం ఫుల్ వర్క్ ఉంటుంది. చూడండి, మన చెయ్యి ఎంత ఉంది అంటే 8 ఇంచెస్ వరకు ఇది ఫుల్ బీడ్స్తో వర్క్ ఉంటుంది. కట్ వర్క్ దుపట్టా. ఇప్పుడు దుపట్టాస్ మనకి మార్కెట్లో అన్ని కలర్స్, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అవైలబుల్ ఉంటుంది కదా. అలానే నేను దీనికి ఈ దుపట్టా తీసుకున్నాను. వేసుకున్నా కూడా చాలా గ్రాండ్ ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇలా వేసుకున్నా కూడా ఫుల్ వర్క్ అనమాట. వేసుకుంటే దుపట్టా వేసుకుంటే ఇంకా పెద్దగా జ్యువెలరీ అవసరమే లేదు, అంత హెవీగా ఉంది. ఇవి 3 ఇట్లా అనమాట. ఇవి 3 ఇలా సెట్ చేశాను. ఈ 3టిని ఇలా డిజైన్ చేశాను. పిక్స్ అనేవి నాకు ఇప్పుడు టైం ఉంటే కనుక తప్పకుండా వేసుకొని చూపిస్తాను, లేదంటే నేను ప్రీవియస్గా వేసుకున్న ఫొటోస్ ఉంటాయి కదా, దాన్ని నేను పక్కన అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ లంగా ఓణి అనే చెప్పాలి దీన్ని. అంటే లెహెంగా మాత్రం అనక్కర్లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ నేను ప్యూర్ లంగా ఓణి ఎలా ఉంటుందో అలా కావాలనుకొని కుట్టుకున్నానండి.
ఇప్పుడు అదంటే హాఫ్ శారీ గాగ్రా అంటే చెప్పాను కదా, హాఫ్ శారీ కింద యూస్ చేయొచ్చు, లెహెంగా కింద యూస్ చేయొచ్చు, గాగ్రా కింద యూస్ చేయొచ్చు. దీన్ని అయితే పర్టికులర్గా లంగా ఓణిలా మాత్రమే యూస్ చేయాలని స్టిచ్ చేశాను. నేను షాప్కి వెళ్ళిన వెంటనే ఈ ఫ్యాబ్రిక్ అసలు ముందైతే శారీ కోసం తీసుకుందాం అనుకున్నాను. అక్కడ అంత వాళ్ళ దగ్గర అవైలబుల్ లేదండి. ఈ క్లాత్ 3 మీటర్సే ఉంది. ఓకే, నేను ముందైతే తీసేసుకున్నాను. చూడండి, ఈ క్లాత్ నాకు చాలా బాగా నచ్చింది. ప్యూర్ జార్జెట్, ఇది చాలా ఫాలింగ్ క్లాత్ అనమాట. దానిపైన ఇలా పికాక్ డిజైన్ వచ్చింది. పికాక్ డిజైన్ కూడా కాంబినేషన్ చూడండి, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ బ్లాక్ మీద ఉండేటప్పటికి చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. దీన్ని నేను ఇట్లా చూడండి, ప్లీట్స్ అనేవి ఇట్లా పెట్టాను. మనకి ప్రాపర్ లంగా ఓణికి ఎలా ఉంటాయో అలా పెట్టాను. కాకపోతే నేను ముందు నా ప్రీవియస్ వీడియోస్లో లంగా ఓణికి ఇట్లా ఒక స్టిచ్ వేస్తామని చెప్పాను కదా, అది మాత్రం వేయలేదండి. ఎందుకంటే నేను దీన్ని యూస్ చేసినన్ని రోజులు కొంచెం లంగా ఓణి కింద యూస్ చేస్తాను. తర్వాత ఈ వేస్ట్ బ్యాండ్ అనేది విప్పేస్తే ఇక నార్మల్గా అయిపోతుంది. వేస్ట్ బ్యాండ్ విప్పి స్టిచ్చెస్ విప్పేస్తే మళ్ళీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్లా అయితే అయిపోతుందండి. దీన్ని నెక్స్ట్ మనం ఒక శారీ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. అందుకని నేను దీన్ని ఇలా డిజైన్ చేశాను. దీనికి ఎలాంటి కటింగ్ లేదు. ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకొచ్చానో దాన్ని ఇట్లా ప్లీట్స్ పెట్టి వేస్ట్ బ్యాండ్ ఒకటి ఇలా అటాచ్ చేశాను, అంతే అండి. మిగిలిన ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కింద ఇట్లా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసాను. దెన్ ఫ్యూచర్లో మనం దీన్ని హాఫ్ అండ్ హాఫ్ శారీ కింద కూడా డిజైన్ చేసుకోవచ్చు. నాకు ఈ క్లాత్ ఎక్కువ ఎలివేట్ అవ్వాలని దీనిపైన నేను ఇంకా రిచ్గా ఏం కాకుండా చాలా సింపుల్గా ఓణి తీసుకున్నానండి. ఓణి కూడా ఎలా అంటే గోల్డ్ కలర్లో కూడా బాగా బ్రైట్గా ఉండకుండా డల్ కలర్ ఓణి తీసుకున్నాను. చూడండి, గోల్డ్లోని బాగా షైనీ కాకుండా కొంచెం డల్గా సింపుల్గా ఉండేటట్టు తీసుకున్నాను. అప్పుడు ఏంటంటే మనకి ఈ లంగా అనేది బాగా ఎలివేట్ అవుతుంది. దీనిపైన ఇట్లా ఉంది. దీనిపైన అయితే నేను సెపరేట్గా బ్లౌజ్ తీసుకోలేదండి. కామన్గా మన దగ్గర గోల్డ్ కలర్ బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అలానే ఒకసారి గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను, ఒక్కొక్కసారి బ్లాక్ వేసుకున్నాను. నేను నా ప్రీవియస్ వీడియో శశి బర్త్డే వీడియోలో ఈ హాఫ్ శారీయే వేసుకున్నానండి. ఈ గోల్డ్ కలర్ ఈ బ్లౌజ్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది ట్రాన్స్పరెంట్ నెక్ దగ్గర ఇట్లా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఇట్లా నెక్ దగ్గర ట్రాన్స్పరెంట్ ఉంది. బ్యాక్ ఓపెన్. ఇది ఎలా అంటే డీప్ నెక్ అని కూడా కాదు, అలానే హై నెక్ అని కూడా కాదు, ఒక చిన్న యూ షేప్లో ఉంటుందండి. బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. కింద పార్ట్ అంతా ప్లెయిన్ వచ్చేసి ఓన్లీ బ్యాక్ సైడ్ మనకి కనిపించే పార్ట్ అంతా ఈ గోల్డ్ కలర్ నెట్ అనేది యూస్ చేశాను. ఇది నా ప్రీవియస్ వీడియో శశి బర్త్డే వీడియోలో నేను ఈ లంగావణియే వేసుకున్నానండి. ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూసి ఈ లంగావణి లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ లంగా ఓణి ఏంటి అంటే ఇది ఆల్రెడీ చాలా కాంప్లిమెంట్స్ వచ్చిన లంగా ఓణి అండి. ఇది నేను ఫ్యాబ్రిక్ తెచ్చినప్పుడు మీకు చూపించాను, ఎలా స్టిచ్ చేశానో కూడా వీడియో తీసానండి, కాకపోతే ఇంకా అప్లోడ్ చేయలేదు. నా బర్త్డే వీడియోలో ఈ లంగా ఓణి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నా బర్త్డే వీడియోలో ఫస్ట్ ఈ లంగా ఓణి ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ నా బర్త్డే వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఇంకా అందుకని దీన్ని నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. పైన నెట్ ఫ్యాబ్రిక్, కింద ఇట్లా ఒక చిన్న గోల్డ్ కలర్ లేస్ అనేది వేసాను. హాఫ్ సర్కిల్ కింద స్టిచ్ చేశానండి. ఇది కూడా దీన్ని మనం లెహంగా కింద యూజ్ చేయొచ్చు, హాఫ్ శారీ కింద కూడా యూజ్ చేయొచ్చు. ఇలా వేస్ట్ బ్యాండ్ వేసి సైడ్లో ఇలా జిప్ అనేది ఇచ్చాను. దీనిపైనకి నేను నా ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేసుకోలేదండి. నా బర్త్డేకి నేను కట్ చేశాను కానీ స్టిచ్చింగ్ అనేది అవ్వలేదు. అందుకని ఆ ప్రీవియస్ వీడియోలో నేను వేరే గోల్డ్ కలర్, దీనికి ఇక్కడ గోల్డ్ కలర్ బుట్టి ఉంది కదా, గోల్డ్ కలర్ వేసుకుని బర్త్డే చేసుకున్నాను. ఆ బర్త్డే వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా మీకు గోల్డ్ కలర్ బ్లౌజే ఎక్స్ప్లెయిన్ చేశానండి. యాక్చువల్గా దీని మీదకి ఈ బ్లౌజ్ తీసుకున్నాను. చూడండి, ఇలా పైన బోట్ నెక్ తీసుకున్నాను. ఇదేంటంటే ఆర్గెంజాలోనే ఇలా చెక్స్లో గోల్డ్ కలర్ చిప్స్తో ఉందండి.
క్లాత్ కూడా అంటే చూడడానికి ప్లెయిన్లా ఉన్నట్టున్న చాలా షిమ్మర్ అవుతూ చాలా నీట్గా ఉంది. బ్లౌజ్ చాలా బాగుంది. హాఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. ఫ్రంట్ ఏంటంటే ప్రిన్సెస్ కట్ పెట్టుకొని లెంగ్త్ అనేది నాది చాలా వరకు లెంగ్త్ ఎక్కువే ఉంటుందండి. నార్మల్ బ్లౌజెస్ అంటే 13.5 అలా ఉంటుంది. నేను 14.5 15 వరకు పెట్టుకుంటాను. దాని ఏంటంటే దీన్ని మనము క్రాప్ టాప్ కింద యూజ్ చేయొచ్చు. ఏదైనా ప్లెయిన్ శారీ తీసుకున్నప్పుడు సింగిల్ పళ్ళు పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. దీనిపైన కాంట్రాస్ట్ రెడ్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, అందుకే దీనికి నేను పెద్దగా వర్క్ కానీ ఏమైనా కాంట్రాస్ట్లో పైపింగ్లు కానీ ఏమి ఇవ్వలేదు. దాన్ని మనం ఏ శారీ కట్టుకుని ఏదైనా ఫ్లోరల్ శారీ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఏంటంటే ఫుల్ హై నెక్కే పెట్టుకొని జస్ట్ 2 హోల్స్ కింద అంటే 2 డ్రాప్స్ షేప్స్ అనేది ఇచ్చాను. మొత్తం హై నెక్కే పెట్టుకున్నాను. స్లీవ్స్ అనేవి చిన్నవి పెట్టుకున్నాను. మ్యాక్సిమం నేను స్లీవ్స్ హాఫ్ స్లీవ్స్ ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే ఎల్బో వరకు పెట్టుకుంటే ఏంటో కొంచెం పెద్దవాళ్ళ లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే నా ఒపీనియన్, నాకు అలా అనిపిస్తుంది. అందుకని నేను మ్యాక్సిమం అన్ని షార్ట్ స్లీవ్సే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు 1-2 వాటికి పెట్టాను, కానీ అంటే పట్టు చీరల మీదకి వాటికి మాత్రమే పెట్టుకుంటానండి. ఇలా ఫ్యాన్సీ వాటికి నేను పెద్దగా ఎల్బో వరకు స్లీవ్స్ అనేవి పెట్టుకోను. దీనిపైనకి ఇట్లా ప్యారెట్ కలర్ కట్ వర్క్ దుపట్టా తీసుకున్నాను. ఇది నా ప్రీవియస్ వీడియోలో కూడా ఉంది కదా, ఇలా ఇది 3 ఒక సెట్ అండి. నెక్స్ట్ ఏంటంటే చాలా ఓల్డ్ లంగావణి అని చెప్పాలి. ఇదైతే రెడీమేడ్ అండి. తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయింది, అంటే ఒక 7 years బ్యాక్. ఇదైతే పూణేలో తీసుకున్నానండి. ఈ ప్యాటర్న్ ఇప్పుడు రావట్లేదు కూడా. నెట్లోనే ఇది కలీస్ అండి. చూడండి, నెట్ని ఇలా కలీస్ కింద కట్ చేసి దీనిపైన ఇట్లా బ్లూ కలర్ ప్యాచెస్ అనేవి ఇచ్చారు. కింద బార్డర్ కూడా ఫుల్ హెవీ ఉంటుంది. పింక్ కలర్ ఫ్లోరల్ బార్డర్, దాని తర్వాత ఒక లేస్ ఉంది. దానిపైన ఇక్కడ మనకి వెల్వెట్ క్లాత్ ఉంది. వెల్వెట్ పైన ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. దానిపైన మళ్ళీ ఇలా పర్ల్, చూడండి ఇలా పర్ల్ లేస్ అండి. దానిపైన ఇక నార్మల్ లేస్. ఇదంతా మొత్తం ప్యాచెస్ అండి. ఇవి డైరెక్ట్ ప్యాచెస్ స్టిచ్ చేశారు. ఇక పైకి వచ్చేటప్పటికి ఇట్లా చిన్న చిన్న ప్యాచెస్ కూడా స్టిచ్ చేశారు. నెట్ ఆల్ ఓవర్ ఇట్లా చిన్న స్టోన్స్ అనేవి ఉన్నాయి. వేస్ట్ దగ్గర కూడా కింద ఏ బార్డర్ అయితే ఇచ్చారో అంత హెవీగా కాకుండా కొంచెం చూడండి ఇలా పింక్ పర్పుల్తో ఇలా వేస్ట్ దగ్గర కూడా బ్యాండ్ అనేది ఇచ్చారు. సైడ్లో ఇట్లా జిప్ ఉంది. ఇదైతే నేను స్టిచ్ చేసింది కాదండి, ఇది రెడీమేడ్. సైడ్లో ఇట్లా జిప్ ఉండి మనకి ఇట్లా నాడ ఇచ్చారు. కావాలంటే మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడా. కలర్ చాలా బ్రైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీని లోపల వాళ్ళు నెట్ లోపల సాటిన్ ఇవ్వకుండా ఏం చేశారంటే దీనికి ఇట్లా బెనారస్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు. చూడండి, ఇలా బెనారస్ ఇచ్చేటప్పటికి ఇది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇది ప్రాపర్ మొత్తం సెట్ కింద తీసుకున్నానండి. దీనిపైనకి లోపల ఏదైతే బెనారస్ ఫ్యాబ్రిక్ ఇచ్చారో అదే ఫ్యాబ్రిక్ని నా బ్లౌజ్కి ఇచ్చారు. నార్మల్ బ్లౌజ్ ఎలా ఉంటుందో అలానే స్టిచ్ చేయించుకున్నాను. నెక్ మాత్రం ఇట్లా స్క్వేర్ నెక్ ఉంది. డీప్ నెక్ ఉంటుందండి. చూడండి, ఇట్లా డీప్ స్క్వేర్ నెక్ ఉంటుంది. వేస్ట్ దగ్గర ఏదైతే బ్యాండ్ ఇచ్చారో అది స్లీవ్స్కి కూడా వచ్చింది. దాన్ని స్లీవ్స్కి అటాచ్ చేసాము. దీనికి ఆరెంజ్ కలర్కి కాంట్రాస్ట్గా ఏమి ఇచ్చారంటే బ్లూ కలర్ దుపట్టా అనేది ఇచ్చారు. ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్ అండి. మొత్తం నెట్ ఆల్ ఓవర్ మొత్తం 4 sides ఈ బార్డర్ మనకి లంగా ఓణిలో అంటే కింద లంగాకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ స్లీవ్స్కి వచ్చిన బార్డరే మనకి ఆల్ ఓవర్ చున్నీ అంతా దుపట్టా అంతా ఇచ్చారు. కింద వైపు మాత్రం 2 sides ఇట్లా కింద లెహంగాకి ఇట్లా అంటే ఇట్లా మనకి కింద వైపు ఫ్రంట్ వైపు 2 వైపులు ఉంటాయి కదా, ఆ 2 వైపులా మనకి ఈ నెట్ ఫ్యాబ్రిక్కి ఇట్లా హెవీ బార్డర్ ఇచ్చారు. 2 sides ఏంటంటే ఇట్లా సింపుల్ బార్డర్ ఇచ్చారనమాట. అంటే
ఇలా వేసుకుంటే ఇట్లా ఇక్కడ ఇలా సింపుల్ బార్డర్ ఉంటుంది, వెనక వైపు మాత్రం ఇట్లా ఫుల్ హెవీ బార్డర్ చూడండి, ఇలా ఫుల్ హెవీ బార్డర్ అనేది వస్తుంది. ఇది మొత్తం ఇది ఒక సెట్. ఇదంటే మొత్తం రెడీమేడ్ అండి. ఇవి నా దగ్గర ఉన్న లెహెంగా కలెక్షన్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇవన్నీ నేను ఓన్గా డిజైన్ చేసుకున్న లెహెంగాస్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.